ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ గత 24 నెలల పరిపాలనలో అన్ని రకాలుగా కూడా ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాం. నియోజకవర్గ అభివృద్ధి 550 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధిని తీసుకెళ్ళాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితులు మెరుగ్గా లేకపోయినా సంక్షేమం విషయంలో, అభివృద్ధి విషయంలో ఎక్కడా లోటు రానియకుండా సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ముందుకెళ్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి ఈ నియోజకవర్గం ఈరోజు 550 కోట్ల రూపాయలతో ఈ 24 నెలల్లో ముందుకు తీసుకెళ్ళాం. 400 కోట్ల రూపాయలు అభివృద్ధిలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ప్రైమరీ హెల్త్ కానీ, స్కూల్ భవనాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ నిర్మించాం. ఎంపీ లాడ్స్ తీసుకొచ్చాం. అంతేకాకుండా గుణదల దగ్గర 40 సంవత్సరాల సమస్య అయినటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జ్కి 98 కోట్ల రూపాయలతో మొన్నే ఎంపీ సహకారంతో దాన్ని కూడా సాధించాం, శంకుస్థాపన చేసాం, పనులు మొదలు పెడుతున్నాం. ఈ నియోజకవర్గానికి డ్రింకింగ్ వాటర్ శాశ్వత పరిష్కారం కోసం, తాగునీరు శాశ్వత పరిష్కారం, ఇంతవరకు విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఓన్లీ ఒకటే హెడ్ వాటర్ వర్క్స్ ఉంది. ఆ హెడ్ వాటర్ వర్క్స్ దగ్గర నుంచే వాటర్ని ప్యూరిఫై చేసి విజయవాడ నగరానికి మొత్తం సప్లై వెళ్తుంది. అమృత్ స్కీమ్ కింద ఈసారి సెంట్రల్ నియోజకవర్గంలో రా వాటర్ ఫిల్టరైజేషన్ ప్లాంట్, ఇక ఈ నియోజకవర్గానికి డ్రింకింగ్ వాటర్ అనే సమస్య లేకుండా రా వాటర్ ఫిల్టరైజేషన్ ప్లాంటు 85 కోట్ల రూపాయలు పెట్టి స్కీమ్ని ఓకే చేయించాం. టెండర్స్ పిలిచాం. మెగా వాళ్ళకి టెండర్ వచ్చింది. మెగా వాళ్ళు దాన్ని ఇంకొక 10 రోజుల్లోనే వాంబే కాలనీలో శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం. దీని ద్వారా కృష్ణానది నుంచి డైరెక్ట్గా రా వాటర్ని వాంబే కాలనీకి తీసుకొచ్చి వాంబే కాలనీలో శుద్ధి చేసి ఇక్కడి నుంచి అన్ని వాటర్ ట్యాంకులకి, నియోజకవర్గంలోని ప్రతి వాటర్, ఇంకా 2 వాటర్ ట్యాంకులు కూడా కొత్తవి కడుతున్నాం, కట్టి ఆ వాటర్ ట్యాంకులకి ఇవ్వబోతూ ఉన్నాం. అభివృద్ధి వేగవంతం చేసాం, పరుగులు ఎత్తిస్తూ ఉన్నాం. ఇవాళ రోడ్లు ఏ మూలకెళ్ళినా అద్దాలాగా మెరిసిపోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రోడ్లు అత్యంత బాగున్నాయని చెప్పి అవార్డు కూడా వచ్చింది. అట్లాగే తల్లికి వందనం ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్కి 22వ తారీఖు, ఈ నెల 22వ తారీఖు నాడు సెంట్రల్ నియోజకవర్గంలో మా తల్లులందరికీ, పిల్లలు చదివించే తల్లులందరికీ శుభవార్త. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఖాతాలో డబ్బులు పడబోతూ ఉన్నాయి. అంటే పిల్లల చదువులకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ఎన్నికల ముందు మేము ఆ రోజు ప్రజలకి వాగ్దానాలు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఎగతాళి చేశారు మమ్మల్ని. వీళ్ళు ఎన్నికల వరకే ఈ మాటలు చెప్తున్నారు, ఓట్లు వేయించుకున్నాక ఎవరు అని చెప్పి. గతంలో వైసీపీ ప్రభుత్వం 2019లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి అమ్మఒడి అని చెప్పి ఇస్తామని చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజల్ని మోసం చేశారు. తల్లికి ఒక బిడ్డకే అని చెప్పి అమ్మఒడిని అర్ధఒడి చేశారు. కానీ ఈ ప్రభుత్వం తల్లికి వందనం పేరు మీద, నేను శాసనసభ్యుడైనాక, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక అందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నాం, తల్లికి వందనం వేస్తున్నాం. ఇది రాష్ట్రంలో 70 లక్షల మందికి. అలాగే గతంలో 40 లక్షల మందికి కూడా ఇవ్వనటువంటి తల్లికి వందనం ఇవాళ 24 లక్షల మంది, గతంలో 24 లక్షల మందికి వైసీపీ గవర్నమెంట్లో ఇచ్చారు. ఇప్పుడు 70 లక్షల మందికి ఇంటర్మీడియట్ వరకు ఏదైతే ఉన్నారో ఇంటర్మీడియట్ వరకు తల్లికి వందనం ఇస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. అటు న్యూ అకాడమిక్ ఇయర్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళందరికీ బుక్సు, యూనిఫాము, బెల్టులు, నోట్ బుక్సు, బ్యాగులు, షూసు, మధ్యాహ్నం సన్న బియ్యంతో భోజనం, అది కాకుండా మళ్ళీ తల్లికి వందనం పేరు మీద తల్లుల ఖాతాల్లో డబ్బులు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలకి సంతృప్తిగా, సంతోషంగా ఉన్నారు. ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం. ఇంకా
2 సంవత్సరాల్లోనే ఇన్ని పథకాలు ఇచ్చాం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తాం. ఇవ్వనటువంటి హామీలను కూడా ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కూడా తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నా. తల్లులందరూ వాళ్ళ ఖాతాలోకి డబ్బులు వస్తాయి. ఎవరికన్నా మిస్ అయితే సంబంధిత సచివాలయాల్లో మీరు గ్రీవెన్స్ పెట్టుకోండి, ఆన్లైన్లో నెంబర్ తీసుకోండి, మీకు మళ్ళా వెంటనే మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి. రాష్ట్రంలో 70 లక్షల మంది విద్యార్థులకి డబ్బులు పడే విధంగా ప్రభుత్వం నిధులు 10,500 కోట్లు కేటాయించింది. కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరంలా, కంగారు పడాల్సిన అవసరంలా. కాబట్టి మా నియోజకవర్గంలో, సెంట్రల్ నియోజకవర్గంలో అందరికీ కూడా 22వ తారీఖు డబ్బులు వస్తాయని శుభవార్త తెలియజేస్తాం. శాశ్వతంగా అది ఉంటాయి. అది డెవలప్మెంట్ అంటే అది కాన్స్టిట్యున్సీ ప్రజలకి మేలు చేయడం. మళ్ళీ మీ హయాంలో వచ్చేస్తారు సెకండ్ వాటర్